హాయ్ అండి. ఇది ఈరోజు వాఫీ గడి ఫుడ్ అండి. ఏం పెట్టానో ఒకసారి చూపిస్తాను. ఇందులో పొటాటో, మనం స్వీట్ పొటాటో ఉంటుంది కదండి, అది, క్యారెట్, బీట్రూట్, ఒక చిన్న క్యాప్సికమ్ ముక్క, ఇది వచ్చేసి గుమ్మడికాయ అండి. మన కూర వండుకునే గుమ్మడికాయ ఉంటుంది కదా, అది కొంచెం, అంటే కొంచెం రైస్ వేసానండి. ఇవన్నీ కలిపి కుక్కర్లో మెత్తగా ఉడికించేసాను. హెల్తీగా పెట్టుకుంటేనే కదండి వాటికి లైఫ్ ఎక్కువ రోజులు ఉంటుంది. నేనైతే నాన్ వెజ్ ఒక 1 year పెట్టద్దు అని అనుకున్నాను. ఓన్లీ ఎగ్ మాత్రమే పెడుతున్నాను. చూడండి, మెత్తగా చక్కగా ఉడికిపోయిన తర్వాత దాన్ని పప్పు గుత్తితో మెత్తగా చక్కగా పేస్ట్ లాగా చేసేసి వేసాను. బౌల్లో వేస్తే అస్సలు టచ్ కూడా చేయలేదు. ఎందుకంటే ఎగ్ తినటం అలవాటు అయ్యింది. ఎగ్ కలిపితేనే తింటున్నాడు, లేదా పెరుగన్నం, ఈ రెండే తింటాడు. అందుకని చూడండి, వెళ్ళిపోయి ఊరికి అటు ఇటు తిరిగేసి వెళ్ళిపోయి బయట నుంచున్నాడు. బయట ఎవరు వస్తున్నారని బయట చూసుకుంటూ నుంచున్నాడు. ఇప్పుడు నేను ఒక ఎగ్ మాత్రం ఎల్లోతో కూడా కలిపి అన్నంలో ఇలా మిక్స్ చేసి పెడతానండి. మిగిలిన ఎగ్స్ అయితే బాయిల్ చేసేసి ఎల్లో తీసేసి పెడతాను. రైస్లో మాత్రం ఇలా ఎల్లో కలిపేసేసి ఉత్తి రైస్ పెట్టినా కూడా చక్కగా తినేస్తాడు. పెరుగన్నం అయితేనేమో తినిపించాల్సి వచ్చుద్ది. ఎగ్ రైస్ అయితేనేమో ఇలా తినేస్తాడు. నేను ఇది ఇలా చక్కగా మెత్తగా ముక్కలు చేసేసి అందులో ఆ ఎల్లోతో కూడా కలిపేసి మొత్తం ఇలా కనపడకుండా మొత్తం ఇలా కలిపేస్తానండి. ఈరోజే ఫస్ట్ టైం పెట్టాను ఇలాగూ ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్తో. మామూలుగా అయితే ప్లెయిన్ రైస్, ఆ ఎగ్ అలా మిక్స్ చేసి పెట్టేస్తాను. చూడండి, ఇప్పుడైతే అలా తింటున్నాడు. ఎగ్ మిక్స్ చేస్తే శుభ్రంగా తింటున్నాడు.